మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. మేడం స్టార్ట్ చేద్దామా మేడం? ఆల్రెడీ టైము ఓకే సార్. ఓకే. ఓకే మేడం. మేడం మీకు సెషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. కేఆర్ఎన్ మేడం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పద్మ ఐలయ్య. మాది నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండలం, గ్రామం ఏపీ లింగోటం. మా అమ్మ వాళ్ళది నల్గొండ. నేను మాత్రం ఏం చదువుకున్నా, ఇదే చదువుకున్నా. అప్పుడు తమ్ముళ్ళు చిన్నోళ్ళు, అమ్మ వాళ్ళ ఇంటికాడ తమ్ముళ్ళు చిన్నోళ్ళు చెల్లెగిన ఉంది కాబట్టి నన్ను ఎక్కువ పెద్దగా ఏం చదివిపియలేదు. నాకు 13 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది. చిన్నతనంలోనే పెళ్లి చేసిర్రు. పెళ్లి చేయగానే 5 చదవగానే నాకు పెళ్లి చేసిర్రు. అప్పుడు మాకు వ్యవసాయం ఉండేది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన. అమ్మ వాళ్ళకు వ్యవసాయం ఉండేది, మా అత్తమ్మ వాళ్ళకు కూడా వ్యవసాయం ఉండేది. మా సారు హాస్టల్లో జాబ్ చేసేటోడు. జాబ్ చేసి హాస్టల్లో మాకు నార్కట్పల్లి దగ్గర హాస్టల్ కంపెనీ ఉంది, అక్కడ జాబ్ చేస్తుండు. ఇక మా నాన్న నా బిడ్డకు ఏం చదవకున్నా కానీ మంచి కుటుంబంలో పెళ్లి చేయాలని అనుకుంటారు కదా, అట్లా పెళ్లి చేసిర్రు. చిన్నతనంలోనే నాకు పెళ్లి చేసిర్రు. 13 సంవత్సరాలకేనా హాస్టల్లో జాబ్ చేస్తుండే. మాకు వ్యవసాయం ఉండే, బర్రెలు ఉండే, అవన్నీ ఉండే. ఇక అన్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నాకు పని రాకున్నా గానీ నేను ఇక్కడనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే వ్యవసాయం ఉంది కాబట్టి నేను పని నేర్చుకున్నా. ఒరిగే పోయేది, నాట్లకు పోయేది, పత్తి శనగనేసేది. మేము అన్ని నేర్చుకొని నేను బయట వాళ్ళకు కూడా పనికి పోయేది. అట్లా నేను మా సారు జాబ్ చేసుకుంటూ నువ్వు పనికొద్దు ఏమొద్దు, ఇంకేదన్నా మిషన్ నేర్చుకొని ఇంటి దగ్గర ఉండు. మా సార్కు నేను పనికి పోవడం ఇష్టం ఉండకపోయేది. మన పని మనం చేసుకోవచ్చు కదా అని మా పని చేసుకుంటూ నేను బయట వాళ్ళకు కూడా పనికి పోయేదాన్ని. అట్లా నేను కొద్ది రోజులు ఒక 7, 8 సంవత్సరాల దాకా బయటికి పనిలో పోయిన తర్వాత నేను మిషన్ నేర్చుకొని ఒక 2 సంవత్సరాలు నేను మిషన్ కుట్టుకుంటూ నేను మళ్ళా మిషన్ నేర్పించేదాన్ని. కొంతమందికి మిషన్ నేర్పించుకుంటూ ఆ పైసలన్నీ నేను ఒక్క దగ్గర వేసుకొని నేను చిన్నగా ఎంపోరియం షాప్ స్టార్ట్ చేసుకున్నా. ఎంపోరియం షాప్ పెట్టుకొని చిన్న బట్టల షాపు, ఎంపోరియం షాపు. నేను మిషన్ నేర్పించేదాన్ని, పీస్ వర్క్ జాకెట్లు ఇచ్చేదాన్ని. అట్లా చేసుకుంటున్న టైంలో మా సార్కు అక్కడ కంపెనీలో స్ట్రైక్ జరుగుతుంటే ఆఫ్ చేసి స్ట్రైక్ జరుగుతుంటే ఒకరి కిందికి మనం ఎందుకు పనికి పోవాలి, మన షాప్ మంచిగా నడుస్తుంది కదా. మా ఇంట్లోనే 2 షాపులు, మాకు అపార్ట్మెంట్ 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది, 2 సెటర్లు షాపులు ఉన్నాయి. ఇక మనమే షాప్ పెట్టుకుందాం, ఇంకొక షాప్ పెట్టుకుందానని ఇక మాకు ఇంటి ముందరనే స్కూల్ ఉంది, బుక్కులు, పెన్నులు. ఇక మా సారు బెల్ట్ షాపు, ఇక జిరాక్స్ గిన తీసిన 2 షాపులలో 2 నడిపించుకుంటున్నాం. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది అల్వేల్ మేడం. మాకు ఇద్దరు కొడుకులు. పెద్ద బాబు పెళ్లి చేసిన, పెద్ద బాబు కామ్నెన్ లో జాబ్ చేస్తుండు. ఆయనకి 2 కొడుకులేను. చిన్న బాబు చదువుకుంటుండు. ఇక అల్వేల్ మేడం, మా అప్లైనర్ అల్వేల్ మేడం మా ఆడపడిచే. ఆమెది కూడా నార్కట్పల్లి బట్టల షాపు. ఆమె అన్నది కదా, వదిన ఒకసారి పెట్టుబడి లేని బిజినెస్ ఉంది, మనం షాపులు పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది, సంపాదించింది అయితే ఏం లేదు కదా, మన మహిళా సంఘాలలో ఇట్లా తెచ్చుకోవడం కట్టడం అదే సరిపోతుంది కదా, మనం ఎవరికి ఏం సంపాదించింది లేదు, పెట్టుబడి లేని బిజినెస్ ఒకటి ఉంది, చేద్దామా వదిన అన్నది. నేనైతే చెయ్యనురా, మీ అన్నయ్య బయటికి వెళ్ళనియాడు, నేను ఇక మాకు షాపులు మంచిగా నడుస్తున్నాయి, ఊళ్ళో కేబుల్ కూడా ఉంది మాకు, ఇక షాపులు కూడా మంచిగా నడుస్తున్నాయి, నేనైతే బయటికి వెళ్ళను, ఆయన బయటికి వెళ్ళనియ్యాడు, అన్ని సామాన్లు అన్ని ఆయనే తెస్తాడు, నిన్నైతే రాను చెప్పిన. అయితే రాకుటుంబమే కానీ నీకు ఎప్పుడు హెల్త్ బాగుండదు కదా, మీ టైంకు తినక నాకు గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ అనేది హార్ట్ కు పోయి ఒక 2 రోజులు కోమాలకు కూడా పోయినా నేను. అట్లా ఇంకా నీకు హెల్త్ బాగుండదు కదా అదినా అని అన్నది. అంటే నాకు బాగా నడులు నొప్పులు కూడా ఉండే సార్, నడులు నొప్పులు కూడా బాగా మిషన్ కుట్టి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. డాక్టర్ కాడికి పోతే ఒక బెల్ట్ రాసిండు, నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా అన్నాడు. రెస్ట్ తీసుకోవాలంటే మనం రెస్ట్ తీసుకుంటామా, తీసుకోలేము కదా, 2 రోజులు ఉంటాం, లేడీస్ కదా ఇంట్లో, ఇంకా షాపు కాబట్టి 2 రోజులు ఉంటాము, ఇంకా జాకెట్లు ఉన్న ఒక జాకెట్ కుట్టుకున్న 200 రూపాయలు వస్తాయని అట్లా నేను బయట హాస్పిటల్ మందులు వాడుకుంటూ కూడా నేను అట్లా చేసుకుంటున్నా. అల్వేల్ మేడం ఒకసారి మా ఇంటికి వచ్చి కుకింగ్ ఆయిల్, టీ పొడి బలవంతంగా వద్దురా, నేను అన్ని మీ అన్న తెస్తాడు, ఒక్కసారి నల్గొండ పోయి 15 కిలోల ఆయిల్ తెస్తాడు,
నేను ఈ ఆయిల్ పోసి ఎట్లా వండానంటే, వదిన అన్న చూస్తుండా ఈ ఆయిల్ మంచిది. నాకు గూడా మంచిగా అనిపిచ్చింది. నేను వాడుతున్నా గదా! వేరే వాళ్ళకైతే ఇస్తానా? మంచిదయితేనే గదా మనోళ్ళకి చెప్పేది అని అల్వేలు అన్నది. అల్వేలు మేడం అన్నది. సరేలేరా అని మేము తెచ్చుకున్న ఆయిల్ పక్కకు పెట్టి, ఈ ఆయిల్ వాడడం స్టార్ట్ చేసినా. వాడుకున్నంక నాకు గ్యాస్ ఫార్మ్ తక్కువైంది. మా సార్ గూడా మేము 2, 3 సార్లు పొద్దుగాల టీ తాగి షాపులలో ఎవరి షాపులలో అలా ఉండి మధ్యాహ్నం 12, 1కి అన్నం తింటాం. సాయంత్రం 11 గంటలకు షాప్ బంద్ చేస్తాం. 11 గంటలకు మళ్ళీ అన్నం తినేటోళ్ళం. అట్లా మా సార్ ఏం చేసిండు, నాకేం అంత అనిపియలే. పని మీద పడ్డాం కాబట్టి అంత అనిపియలేదు. మా సార్ 8 గంటలకి ఆకలైతుంది నాకు అని అన్నాడు. 8 గంటలకి ఆకలైతుంది, ఇదేంది ఆకలైతుంది అంటున్నానే. అట్లా ఒక నెల రోజుల దాకా నేను ఆయనతోని ఏం చెప్పలే. ఈ ఆయిల్ వాడుతున్నా, మీ చెల్లె తెచ్చిచ్చిందని నేను ఏమీ చెప్పలేదు. అట్లా గ్యాస్ ఫార్మ్ తక్కువైంది మా సార్‌కు. తక్కువయ్యి ఆకలైతుంది. ఆకలైతుందంటే అమ్మ నూనె మంచిదే గదా అని అనుకున్నా. అల్వెలు నూనె మంచిగుందిరా, మళ్ళా నూనె అయిపోవచ్చింది తీసుకురా అనంటే, నేను టీ టీ తాగడం వల్ల ఆకలైతుంది, జీర్ణమైతుంది, మంచిగా ఒళ్ళు నొప్పులు తక్కువైనాయి, మంచిగా అనిపిస్తుంది. మంచిగుందిరా పంపి అనంటే, ఆధార్ కార్డ్ పంపి వదిన, ఆధార్ కార్డ్ పంపిస్తే మళ్ళా నీ పేరు మీద తెస్తా అనన్నది. అట్లా వాళ్ళ అన్నయ్యకి మా సార్‌కు చెప్పిన. ఇట్లా ఆయిల్ ఆధార్ కార్డ్ పంపి అంటుందంటే, ఆమెకేం పని లేదా? ఊకే షాప్ అమ్ముకునే దానికి షాప్ వదిలిపెట్టి అక్కడిక్కడ తిరుగుతుందా? సప్పుడు చేయకుండా ఆ డబ్బు ఇక్కడిదే, నేను నల్గొండలో తెస్తా అని అన్నాడు. అట్లా ఆ డబ్బా ఇచ్చిన. 2, 3 షాపులు తిరిగినా గానీ ఎక్కడ కూడా ఆయిల్ దొరకలే. ఎందుకంటే మనకు షాప్ ఉండేది ఒక్కటే, వెస్టేజ్ షాప్ ఒక్కటే కదా. అక్కడ ఎక్కడ అసలు ఆయిల్ దొరకలేదు. దొరకకుండేసరికి ఇక మళ్ళా ఆయిల్ దొరకట్లేదు అని అంటే, వాళ్ళ చెల్లెకు మా ఆడబిడ్డనే కాబట్టి వాళ్ళ చెల్లెకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, ఏంద్రా ఆయిల్ దొరకట్లేదు, నువ్వు ఆయిల్ తెచ్చిచ్చినావు, అది బాగుంది అన్నాడు. అంటే అన్న నార్కట్పల్లి కదా, ఇక్కడికి రా అన్న, నేను ఇస్తా ఆయిల్ ఇస్తా రా అని అన్నది. అంటే అన్న ఇట్లా ఉంటది, మంచిగా ఉంటది, ఆధార్ కార్డు పెడితే మనం తెచ్చుకున్నందుకు కొన్ని పైసలు పడతాయి అన్న అని చెప్పింది. మా సార్ ఏం సప్పుడు చేయలేదు. సప్పుడు చేయకుంటే వెళ్ళొచ్చిండు. వెళ్ళొచ్చిన తర్వాత మన ధనలక్ష్మి శంకర్ సార్ మేడం వాళ్ళని నాకు చెప్పకుండానే తీసుకొని వచ్చింది. అల్వేలు మేడం తీసుకొని వచ్చి, మేడం అన్నది కదా, ధనలక్ష్మి మేడం అన్నదిగా, ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టమ్మా, మేము ఇట్లా చెప్తాం మేడం అని అంటే, నేను ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి పిలిస్తే మా సార్ తిడతాడు. ఎట్లా తిడతాడో ఏమో, ఆయనకి ఇష్టం ఉండదు, నేను బయటికి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం ఉండదని, మాకు మెయిన్ డోర్ వెనక సైడ్ మెయిన్ డోర్ ఉంది, 2 గేట్లు ఉంటాయి. ఆ గేట్ కాంచి తీసుకొచ్చి వెనకాల హాల్ ఉంటది, మేము సెట్టింగ్ పెడతాం మందు సెక్షన్, అక్కడనే పక్క కూర్చోబెట్టి అక్కడ మీటింగ్ పెట్టిస్తే, మేడం మీరు కూడా కూర్చోరు అంటే, నాకు షాప్ లో గిరాకీ వస్తుంది మేడం, ఇక ఒక గాజులకు వచ్చింది, ఒక బొట్టు పిల్లలకు చీరలకు వస్తురు, నాకు గిరాకీ పోతుంది మేడం, నేను పక్క షాపు పంపించినట్టు అవుతుంది మేడం, వాళ్ళు వింటారు కదా, వాళ్ళు విన్న తర్వాత చెప్తారు, ఆల్వేల్ మా ఆడబిడ్డనే కదా, ఆమె చెప్తదిలే మేడం అని అన్న. ఎందుకంటే లీడర్స్ మనకు మేడం విలువ, సార్ విలువ నాకు అప్పుడు తెలవలేదు. తర్వాత నేను చాలా బాధపడ్డా. నేను ఏంది అంత పెద్దోళ్ళు వచ్చి చెప్పినా గానీ నేను చాలా బాధపడ్డా. మేడం వాళ్ళు మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళా ఒక ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టు అని అల్వేలు చెప్పంగానే, అమ్మో ఈడ చెప్తే మా సార్ తిడుతుండని వేరే గల్లీలో పెట్టించిన. మళ్ళీ అట్లా 2, 3 సార్లు వేరే కాయ పెట్టించిన. నేను వెనక సైడ్ నుంచే పోయి ఇన్న తర్వాత ఒకసారి తుర్కెంజాల్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడికి రా అని అల్వేలు మేడం అన్నది. అక్కడికి పోదాందా అని అంటే, అమ్మ మీ అన్నయ్య దోలడు, నేను రానమ్మా అని చెప్పిన. నేను రానంటే, ఏం కాదు నేను అడుగుతారా అని అన్న. నేను ఆల్వెల్ది కూడా షాపేను, మా ఆడబిడ్డది బట్టల షాపేను, నేను ఒక్కదాన్నే పోతున్నా, వదినని పంపి అన్న అంటే, వాళ్ళ చెల్లెనే కాబట్టి చెల్లె ఒక్కతే పోతుందట, పోయి రాపో అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత తుర్కు ఎంజాల్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూర్చోబెట్టింది. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇన్న ఇన్న చదువుకున్నోళ్ళురు, చదువు రానోళ్ళురు, బీబీ మేడం మాటలు విన్నా, ధనలక్ష్మి మేడం మాటలు విన్నా, నాకు మంచిగా అనిపించింది. చేసుకోవాలి ఈ షాపులల్లా. నేను 15 లక్షలు పెట్టి నేను 2 షాపులు రన్ చేస్తున్నా, నాకు మిగిలింది అయితే ఏమీ లేదు. నేను కుట్టుకున్న పైసలే, నేను జాకెట్లు కుట్టేది, నేను కుట్టించుకునే ఈ పీస్ వర్క్ ఇచ్చేది అయ్యే నాకు నెలకు 20,000 రూపాయలు, 18,000, 15,000 అయ్యే అవపడుతున్నాయి కానీ షాపులదైతే నాకు ఏమీ అవపడతలేదు. పైసలు అవపడతలేవు. ఏంది సంఘాలకే పోతుండే, ఇటు పోతుండే, అటు పోతుండే, ఇది పెట్టుబడి లేనిది కదా, మంచిగుంది కదా, చేసుకోవచ్చు అని అనుకున్నా. మా సార్కి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే, మీటింగ్ లేదు ఏం లేదు, సప్పుడు చేయకుండా ఉండు అని అన్నాడు. అంటే అన్నది కదా, ధనలక్ష్మి మేడం అన్నది కదా, అమ్మ నువ్వు షాప్ అమ్ముకుంటున్నావు కదా, నీ కింద ఎవరన్నా పరిచయం ఉన్నోళ్ళు, మీ చుట్టాలు ఎవరన్నా ఉంటే చెప్పమ్మా, మేము
మేము ఫోన్ చేసి మాట్లాడతాము, అలివేలు చూసుకుంటది అని అన్నది. అంటే సరే మేడం అని నల్గొండ దేవి మేడం, యాదమ్మ మేడం ఇట్లా చాలా కొంతమందిని టీం పరిచయం చేస్తే ఫోన్ల ద్వారానే పరిచయం చేసి, ఎందుకంటే ఇది పెట్టుబడి లేని బిజినెస్. నాకు మంచిగా అనిపించింది. నేను సప్లిమెంట్లు వాడిన నడుము నొప్పులకు సప్లిమెంట్లు వాడినా నాకు మంచిగా అనిపించింది. మా నాన్నకు ఫైల్స్ అయినాయి మేడం. మా మా సా నేనే ఆపరేషన్ చేయించినాక కూడా అమ్మ మళ్ళీ వచ్చినాయిరా అని అంటే, నాన్న ఇల్లు బాగున్నాయి, నేను నడుము నొప్పులు వచ్చినా గానీ నేను వాడుకున్నా, గ్యాస్ ఫామ్ తక్కువైంది, మంచిగా ఉంది నాన్న, నేను తెచ్చిస్తా మేడం వాళ్ళతో రాపిచ్చి అని మా నాన్నకు వాడిపించినాక మా నాన్నకు ఫైల్స్ తక్కువైనాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది అని కొంతమందికి షుగర్ కి ఇప్పించిన, కొంతమందికి మా సార్కు తెలియకుండా నేనే లోపల ఇట్లా చేసిన. అయినాక 4 నెలలకు నేను డైరెక్టర్ అయిన తర్వాత అక్కడ అది ధనలక్ష్మి మేడం అన్నది కదా, మీకు సన్మానం ఉంది మేడం, మీ సార్ని తీసుకొని రావాలి, వస్తే మీకు సన్మానం చేస్తాం మేడం అన్నది. మా సార్ని అడిగిన, ఇట్లా మనం డైరెక్టర్ అయినమాట, అక్కడికి మేడం వాళ్ళు రమ్మంటారు, మనం వెళ్దాని అని అన్నా. నీకు తలకాయ బంద్ చేస్తలే, 2 షాపులు నడుస్తున్నాయి, బంద్ చేసుకొని ఇక అటు ఇటు తిరగబోతుందట అది ఇది అని కొంచెం నెగిటివ్ గా మాట్లాడిండు. కానీ నేను చాలా బాధపడ్డా, మస్తు బాధపడ్డా. ఇంకా మేడం అందరూ సన్మానం చేసుకుంటుర్రు కానీ నాకు అక్కడ పోయినాక మస్తు ఏడుపు వస్తుంది. ఎట్లా ఎట్లా రావాలని దేవి మేడం వాళ్ళు ఉన్నారు. దేవి మేడం మా మద్దలేను, మా తమ్ముడు లింగేష్ సారు, ఎట్లా రా, ఇట్లా సన్మానం ఉందట, మేడం వాళ్ళు రమ్మంటూరు, బావ వస్తలేడు ఎట్లా అంటే, నేను ఫోన్ చేస్తలే అక్క అని నల్గొండకు రమ్మన్నాడు. ఇట్లా రా బావ, మా అక్కడ పనుంది, నల్గొండలో పనుంది, ఒకసారి వచ్చిపో బావ అనగానే వచ్చిండు. వచ్చి అక్కడ సన్మానం చేయగలుగునే శంకర్ సార్ దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని వివరించి చెప్పినాక అప్పుడు సరే అన్నాడు గాని ఇక కొద్ది రోజుల దాకా ఒక 2 నెలల దాకా మాట్లాడలే లీడర్స్ నాతోని. ఎందుకంటే నేను ఎంతవరకు కూడా బయటికి వెళ్ళడం కూడా నాకు తెలియదు అసలు. నల్గొండకు వచ్చిందంటే మా పండుగలు వచ్చినాయంటే మా తమ్ముడు తీసుకొచ్చేటోడు, మా సార్ ఆడికొచ్చి తీసుకొచ్చేటోడు, కానీ నాకు బస్ ఎక్కడం కూడా తెలియదు. ఎన్నడూ కూడా నేను బస్ ఎక్కలే. ఈ వెస్టేజ్ లోకి వచ్చినాకనే నేను బస్ ఎక్కిన. ఎందుకంటే మాకు కారు ఉంది, కార్లోనే ఏడికైనా ఫంక్షన్లకైనా దేనికైనా పోయేటోళ్ళం. నాకు అసలు బయటికి వెళ్ళడం తెలియదు కాబట్టి ఒక 2 నెలల దాకా నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఎప్పుడు బయటికి వెళ్ళలే. ఈమెకి 2 షాపులు ఉన్నాయి కదా, 2 షాపులు ఉన్నాయి, ఈమె వెళ్ళడం అవసరమా, ఈమె పోవడం అవసరమా, ఒక బ్యాగ్ వేసుకొని తిరగడానికి పోతుంది అని కొంతమంది ముచ్చట్లు పెట్టుకొని ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక నేను నేలకు తలకాయ వేసుకొని బ్యాగ్ వేసుకొని పోయి అక్కడ మీటింగ్ విని ఆ బ్యాగ్ పోయిన ఇంటికి వచ్చేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటా గుసగుస అనుకునేది. ఈమెకు అవసరం అమ్మ, ఎందుకమ్మా ఈమె పోతుంది అని కొంతమంది ఎగతాళి చేసినట్టు మాట్లాడినా కానీ నాకు మా సార్ సపోర్ట్ ఉంటే చాలు అని నేను శంకర్ సార్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచ్చిన. అయినాక ఇక మా సార్ మారిండు. సరేలే ఇల్లు మంచిగా ఉంది, చాలా మంది లేడీస్ వచ్చిర్రు, మంచిగా ఉంది చేసుకోనిలే అని మా సారు నాకు సపోర్ట్ వచ్చినాక సార్ మాటలు విన్నాక ఈమె ఎంత చెప్పినా వినట్లేదని హైదరాబాద్ లో ఒకసారి పెద్ద మీటింగ్ అయింది. నాకు చెప్పకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ కార్ తీసుకొని పొద్దుగా లేచి అక్కడికి పోయి ఇన్ని వచ్చిన తర్వాత ఇక ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు. సపోర్ట్ ఇవ్వగానే చేసుకోవడానికి ఇంట్లో సపోర్ట్ ఉంటే మనకు ఫుల్ ధైర్యం. ఒక 4 నెలలు 3 నెలలు మాత్రం చాలా బాధపడ్డా. బయటికి వెళ్తే కొంత నెగిటివ్ వచ్చింది. బయట వాళ్ళు అవసరమా, ఈమె చేయడం అవసరమా అని ఇక ఎత్తుపొడుపు మాటలతోనే అంటుంటే నాకు చాలా బాధ అనిపించేది. ఇక ఈమెకి ఇంత ఉన్నాక ఎందుకు అమ్మ పోయేదాన్ని, అట్లా నేను చాలా బాధపడ్డా. కానీ మా సార్ సపోర్ట్ వచ్చినాక నేను చాలా సంతోషంతో చేసిన. అది ఆ మూమెంట్ లోనే థాయిలాండ్ పోయే అవకాశం వచ్చేసరికి నేను మా మర్దలు ఒక్క ఇంట్లోనే సార్, నా తర్వాత మా తమ్ముడు మా మర్దలు నేను ఇద్దరం కలిసి పోతామో పోమో, కానీ ఇది మాత్రం మనం ఇద్దరం కలిసి చేయాలి టార్గెట్ పెట్టుకొని నేను మా మర్దలు ఇద్దరం కలిసి చేసినాక థాయిలాండ్ పోయేది వచ్చింది. అక్కడ విమానం ఎక్కడనో బయటికి పోయి ఎక్కడనో పైనుంచి పోతుంటే చూస్తాం కానీ దాని దగ్గరికి పోయి ఇంతవరకు చూడలేదు. ఒక చదువుకోని వాళ్ళకు అసలు దగ్గరికి పోయి అసలు విమానం చూడని కూడా చూడం.
ఇక అట్లా థాయిలాండ్ పోయేదొచ్చింది. పాస్‌పోర్ట్ ఇంకా విమానం ఎక్కి పోవాలంటే చానా అసలు ఏడ్చాం. నేనేనా అసలు థాయిలాండ్ పోయేది? నేనేనా బయట దేశం పోయేది? నేనొక చదువుకోలేదు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి నేను థాయిలాండ్ పోవడం ఏందని అక్కడ చానా మస్తు ఎంజాయ్ చేసాం. చెన్నై పోయినంక ఫుల్లు వర్షం వచ్చింది. ఫుల్లు వర్షం వస్తే ఇగ విమానాలు ఆగిపోయినాయి. విమానాలు ఆగిపోయినప్పుడు ఇగ వామ్మో! ఆ ఇంటికాడ అందరికి మేము థాయిలాండ్ పోతున్నాం అని ఇంటికాడ అందరికి చెప్పి పోతిమి. ఈడికొచ్చినంక ఇగ పోయేది లేదు ఏం లేదు. ఇగ పోనట్టున్నాం కదా! ఇంటికి పోయి మేమేమని చెప్పుకోవాలి అని అట్లా అనుకున్నాం. ధనలక్ష్మి మేడం అన్నది కదా! అమ్మ మీరు నెగెటివ్ మాట్లాడొద్దురా మనం పోదాం అని ఒక్క రోజైనా ఇక్కడుండి మనం పోదాము అనన్నది. అట్లా చెన్నైలో ఒక రోజు ఉన్నాము. మళ్ళా తెల్లారి మళ్ళా విమానాలు నడుస్తున్నాయి అనంగానే అక్కడ థాయిలాండ్ పోయొచ్చినాం. థాయిలాండ్ పోయొచ్చినంక మాకు టీమ్ ఇంకా మంచిగొచ్చింది. వదిన, మర్దన ఒక్క ఇంట్లోనే పోయినందుకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ పోయొచ్చినంక మాకు మంచిగా టీమ్ వచ్చింది. టీమ్ వచ్చిన తర్వాత ఇక నేను ఫస్ట్ అప్పుడు స్టార్ డైరెక్టర్‌ని కూడా అయిపోయినా. మేము కార్ తీసుకోవాలనుకున్నాం. మేడం వాళ్ళు అన్నారుగా కార్ తీసుకోండి. కార్ ఫండ్ అచీవ్‌మెంట్ అయ్యారు కదా! కార్ తీసుకోరి అన్నారు. కారు తీసుకోమంటే లీడర్ చూడండి ఒక లేడీస్ పని చేసి కారు కొనేంత స్టేజ్‌కి అయితే మనం రాలేదు. నాకైతే నేను ఫుల్ ఏడ్చిన. ఎవ్వరికి చెప్పుకోలేదు గానీ నేనైతే కారు తీసినప్పుడు చాలా ఏడ్చిన. ఎందుకంటే ఒక 18,00,000 కారు నేనేనా అసలు నేను కొన్నది? నా పిల్లలకి నా మనవనికి గిఫ్ట్ ఇచ్చిన. చానా సంతోషం అనిపించింది. ఎంత అసలు ఎంత ఈ లైఫు ఇసొంటి లైఫు అసలు మనం ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళనోళ్ళం. ఇయాల ఎక్కడ లీడర్స్ ఒక థాయిలాండ్ పోయొచ్చినాం. బ్యాంకాక్ పోయొచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఎక్కడ హుజూర్ నగర్, నేడింజర్ల, ఖమ్మము, కొత్తగూడెం, భద్రాచలము, కరీంనగరు. నాకు టీంలు అక్కడక్కడ హైదరాబాదు ఇక ఎక్కడెక్కడనో వచ్చినాయి లీడర్స్ టీంలు. ఎంత అంటే ఇట్లా ఎంజాయ్‌గా మనం ఎవ్వరికి పెట్టుబడి పెడతలేం. వాళ్ళని రూ. 10 ఇయ్యమని అడుగుతలేం. ఎక్కడో ఏ ఊరికి పోయినా గాని ఐడీలు తీసుకుర్రు. అప్పుడు ఏందో ఐడీలు తీసుకుర్రు చేయలేదు. మాకుంది మాకు తెలుసులే అని నెగెటివ్ మాట్లాడుతుర్రు. నెగెటివ్ మాట్లాడుతుంటే అప్పుడు ఐడీ తీసుకొని మీరేం చేసిర్రు? మీరేమన్నా చేసిర్రా? మీరేం చేయలేదు కదా! అని మేము ప్లాన్ మళ్ళా చెప్పుకోకుండా నేనైతే ఏం చదువుకోలేదమ్మా. నాకైతే 86,000 చిల్లరొస్తుంది. ఇల్లా చేసుకుంటే మంచిగుంటది. నోటి మాటతోని డబ్బులొస్తున్నాయి. మనం ఏమైనా పెట్టుబడి అయితే పెడతలేం గదా! మంచిగుంటది చేసుకున్నాను అట్లా చెప్పుకుంటా ఎక్కడెక్కడనో నాకైతే బస్సు ఎక్కితే మస్తు భయమయ్యేది సార్. మస్తు భయమయ్యేది. కానీ అసోంటిదాన్ని ఇప్పుడు ఒక్కదాన్ని కూడా నా తోడుకు ఎవరినైనా తీసుకొని నాకు ఐడీలు వేయడం కూడా రాదు సార్. కొంతమంది ఐడీలు ఏరాకున్నా గానీ ఎగతాళిగా చేసినట్టుగా ఈమెకు ఏయరాదు అన్ని ఎగతాళి చేసినట్టుగా అన్నా గానీ నేను చదువుకున్నోళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని నా ఎమ్మటి పెట్టుకొని పోయి వాళ్ళకి ఐడీలు వేయడం లైన్‌కి ఒకళ్ళని ఐడీలు వేయడం నేర్పించుకుంటూ వాళ్ళని తీసుకొని పోయి నేను చేసుకుంటున్నా. ఇప్పటికి కూడా నాకు ఐడీలు అనేది వేయరాదు. నాకు పెద్ద సెల్ కూడా టచ్ సెల్ కూడా లేదు సార్. నాకు ఫస్ట్ జీతం రూ. 10,555 వచ్చింది. నా దగ్గర ఒక రూ. 5,000 మా నాన్నని ఫస్ట్ టైమ్ నాన్న నేను సెల్ కొనుక్కుంటా అనంగానే రూ. 5,000 ఇచ్చిండు. 16,500 పెట్టి నేను సెల్ తీసుకున్నా. నాకు వాట్సాప్ చూడడం కూడా అప్పుడే తెలుసా. నేను డైరెక్టర్ అయినాక సెల్ తీసుకున్నా. అప్పటిదాకా నాకు టీవీలేందో తెలవదు. నాకేది తెలవదు. ఎక్కడుండవు గాని బాలకృష్ణ సారు స్వప్న మేడం టీము బాలకృష్ణ సారు నేను ఎప్పుడైనా నాకు సెల్ లేదు కదా సార్ నేను ఎన్ని చేయాలి పీవీలు నా ఐడి నెంబర్ చూడండి సార్ అని ఎప్పుడు అడిగేది. నాకు బాలకృష్ణ సార్ చాలా నేను ఆ సారుకైతే రుణపడి ఉంటా. నాకు తెలియని అన్ని చెప్పేది ఆ సార్ బాలకృష్ణ సార్. నేను ఎవరిని అడగకపోయేది. ఆ సార్ నేను ఐడి నెంబర్ చెప్తే సార్ సెల్ చూసి మేడం మీరు ఇన్ని చేసుకోవాలి మేడం మీరు ఇన్ని చేసుకోవాలని చెప్పేది ఎప్పుడు. అట్లా నేనైతే చాలా నాకు చదువు రాదు కాబట్టి కానీ నేను ఎందుకు చదువుకోలేదు మా నాన్న ఎందుకు చదువుపియలేదు అని ఊకే బాధపడేది. కానీ అమ్మ నాన్న పుణ్యం చేస్తేనే కదా మనకు ఈ వెస్టేజ్ దొరికింది అనుకుంటా సార్. నేను మా నాన్న అయితే మా తాతలు ఎవరు చేసిరో తెలియదు కానీ మా నాన్న అయితే చాలా మందికి పుణ్యం చేసి నల్గొండలో ఒక కమ్యూనిస్ట్ లీడర్ మా నాన్న. ఎంతో మందికి పుణ్యం చేసిండు. అందుకనే నాకు వేస్టేజ్ దొరికింది అనుకుంటా. నిజంగా చాలా బాగుంటది. ఎంజాయ్ లాగా చేసుకోవచ్చు ఇది. నాకు టీం వస్తలేదు అంటారు గానీ మనం నిలబడితే టీం వస్తది సార్. మనం నిలబడితే యానించైనా దేవుడు మనకైతే పంపిస్తాడు.
టీం వస్తలేదు అని అంటారు. ఎంతమంది బాధ అనిపిస్తది. ఒక్కొక్కసారి రాకుంటే ఏంది నేను ఇంత చెప్పినా గాని నాకు టీం వస్తలేదు, నేను చెయ్యను అని ఆగిపోవాలనిపిస్తది. కానీ మనం నిలబడితే మాత్రం టీం వస్తది. మనం ఎందుకంటే దేవుడు యానించో పంపిస్తాడు. మనం కష్టపడుతున్నాం కాబట్టి యానించైనా టీం పంపిస్తాడు. నాకు ఒక్క లైన్ మాత్రం నల్గొండ దేవి మేడం, యాదమ్మ మేడం, కృష్ణ సార్, మాధవి కృష్ణ వాళ్ళు, ఇంకో లైన్ లో నరేందర్ రెడ్డి, శ్రీలత మేడం వాళ్ళు నాకైతే దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. నరేందర్ రెడ్డి సార్, శ్రీలత మేడం, కవిత మేడం, నరేందర్ రెడ్డి సార్ వాళ్ళు. ఎందుకంటే నేను డిఎస్పి అది మన షాప్ దగ్గర స్టోర్ దగ్గర కూర్చుంటే వాళ్ళు నరేందర్ కాదు శ్రీలత మేడం వాళ్ళ మమ్మీ వచ్చి అమ్మ ఇక్కడ మోకాల నొప్పులకు మందులు ఇస్తారట కదా ఎక్కడా అని అడిగింది. అమ్మ నిన్నెవరైనా తీసుకొచ్చిరా, నువ్వు ఒకదానివే వచ్చినవా అని చెప్పిన. అంటే నన్ను ఎవరు తీసుకురాలేదమ్మా, నేనే ఇక్కడ ఇస్తుర్రు అంటే నేను వచ్చినా అని అన్నది. అంటే ఎవరైనా తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారో ఏమో అని భయంతోని అడిగితే ఎవరు తీసుకురాలేదంటే నేను వేరే వాళ్ళతోని ఐడి వేయించి నేను ఆ మేడానికి మోకాలు నొప్పులే ఇప్పించిన. ఆ మేడం వాళ్ళ బిడ్డను తీసుకొచ్చింది. వాళ్ళ దేవుడు ఆనించైనా పంపిస్తాడు సార్. మనకి ఇలా వస్తలేదు అనుకుంటాం. మళ్ళీ 3వ లైన్ స్టార్ లైన్ నాకు బస్సులో పరిచయం అయింది. బస్సులో పరిచయం అయ్యి మేడానికి చెప్పిన ఆ లైన్ కూడా అట్లనే వచ్చింది. డైమండ్ లైన్ కూడా నాకు బస్సులో పరిచయం అయింది. 2 లైన్లు బస్సులో పరిచయం అయినాయి సార్. నేను డైమండ్ లో ఉన్నాను ఇప్పుడు. చాలా మంచిగా ఉంది సార్. ఎంత అసలు మనం చేసుకోవాలంటే ఎంజాయ్ గా చేసుకోవచ్చు సార్. ఇదైతే థ్యాంక్ యూ సార్. ఇది మేడం మేడం మాట్లాడండి. వినిపిస్తుంది సార్. వాయిస్ క్లియరా సార్? సూపర్ మేడం, వాయిస్ క్లియర్. నాకైతే చాలా మంచిగా ఉంది సార్. నేను షాపు పక్కకు పెట్టి కూడా ఈ రోజు ఫుల్ టైం చేస్తున్నా సార్. చాలా మంచిగా ఉంది సార్. చేసుకుంటే లైఫ్ మాత్రం చాలా మంచిగా ఉంది సార్. నా కొడుకు మాత్రం కామన్ జాబ్ చేస్తుంటే ఒక్కసారి రా నాన్న ఇది మంచిగా ఉంటది నాన్న, చేసుకుందు, డిగ్రీ చేసిర్రు కదా మీరు, నాకు ఐడీలు కూడా వేయస్తలేదు, మీరు ఒక్కసారి వచ్చి మీటింగ్ ఇందిరారన్న ఆడికి వచ్చి కూర్చుంటారు కానీ ఏమి వింటురో నాకు తెలుస్తలేదు. కానీ నా కొడుకు గాని మా కోడలు గాని, మా కోడలు బి ఫార్మసీ చేసింది, పీజీ చేసింది, 2 కొడుకులు. నువ్వన్నా చేసుకుందురా, నా ఎమ్మటి రారు, మీరు ఒక్కలన్నా నా ఎమ్మటి రారన్నా కానీ ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ లేరు సార్. నేను ఒక్కదాన్ని, నేను లక్ష కొట్టి వాళ్ళని గల్లబట్టి గుంజుకు నాకు కోరిక సార్. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా కొడుకులు ఒక్కళ్ళన్నా ఎట్లనైనా నేను లక్ష కొట్టాలి, వాళ్ళని తీసుకొని రావాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నా సార్. నేను ఫుల్ గా చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. సూపర్ పద్మ మేడం. నిజంగా ఇంత చదువుకొని నేను డిగ్రీలు చదివి కూడా ఎలాంటి లైఫ్ టర్నింగ్ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇప్పుడు. సో మీరు ఎలాంటి చదువు అంటే 5th క్లాస్ వరకు చదువుకొని మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు మేడం. సో ఆ రోజు మొన్న నేడుంచెర్లలో మీ టెస్ట్ అయిన తర్వాత నేను మా మిస్సెస్ ఇద్దరం బీఫార్మసీ చదివాను. సో మేమిద్దరం అనుకున్నాం, ఇద్దరం మొహం చూసుకొని అప్పుడు అనుకున్నాం అనమాట. సో ఇదే జీవితం అని చెప్పేసి అనుకోని డిసైడ్ అయినాం మేడం. సో మీ మాటలు, శంకర్ సార్ మాట ఆ రోజు విన్న తర్వాత డిసైడ్ అయిపోయి నేను ఫుల్ టైంలో దిగిన మేడం, 40,000 జీతాన్ని కూడా వదిలిపెట్టుకొని. సో మేడం కొంతమంది లీడర్స్ టెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. టైం అయితే ఉంది. మీరు ఒక 10 minutes మాట్లాడండి మేడం. ఇంకా మీ గోల్ కానీ ఇంకేమైనా ఉంటే మాట్లాడండి. నా గోల్ సార్, నేను 1 డిసెంబర్ కల్లా 1,50,000 తీసుకొని నిజంగా చెప్తున్నా సార్, నా కొడుకులకి చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను వాళ్ళని తీసుకురావాలని కదా ఒక్కటే సార్. నా ఇంట్లోనే నాకు సపోర్ట్ ఇస్తలేరా, నేను ఎక్కడికి పోయినా, నేను కారు తీసుకున్నా గానీ అదొక్కటే సార్ నా గోలు. నా ఇంట్లోలే నా కొడుకు గాని, నా కోడలు గాని ఎవరైనా వచ్చి చేసుకుంటే బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటా సార్. నేను ఎప్పుడు ఆ దేవుని భగవంతుని అడిగేది మాత్రం నా ఎమ్మటి ఒకరు రావాలి, నా ఇంట్లోనే రావాలి. నేను అందరినీ బతలాడుకుంటా సార్, ఐడి లేయండి సార్, ఐడి లేయండి మేడం అని నేను అందరినీ బతలాడుకుంటా. ఒక్కొక్కసారి అయితే నిజంగా చెప్తున్నా సార్, నేనైతే మస్తు ఏడ్చేదాన్ని. ఎందుకంటే నాకు చదువు రాదు కదా, ఐడి లేయడం కూడా రాదు కదా. ఎవరన్నా నాకు ఇంట్లో తోడుంటే నేను ఇంకా ఎక్కువ తీసుకునేదాన్ని కదా అని
ఇక చాలా బాధపడే సార్. ఊర్లోళ్ళు గూడా ఎగతాళి చేసిర్రు సార్ నన్ను. ఎగతాళి చేసి ఈమెకు అవసరమా? ఈమెకు 2 షాపులున్నాయి. ఈమె బయటికెళ్ళడం అవసరమా? అంటే అక్కడ పెట్టుబడి లేని బిజినెస్ కాబట్టికి మీటింగ్ ఇన్నది నేను, వీళ్ళు గాదుగా అని నేను చానా సఫర్ అయ్యి నేను నిలబడాలే. వీళ్ళని చెంపదెబ్బ కొట్టినట్టు నేను నిలబడాలే. నేను గెలవాలే, నేను గెలవాలని అట్లా వచ్చిన సార్. నేనైతే చాలా సఫర్ అయినా సార్ ఫస్ట్‌లో మాత్రం. ఇప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా గాని ఇప్పుడు అంటారు గదా! అప్పుడు ఎగతాళి చేసినోళ్ళు, "అమ్మ మా బిడ్డ ఉంది, మా కోడలుంది చెప్పరాదురా ఖాళీగా కూసుంటుర్రు, నీ అమ్మడి తీసుకపోరాదురా" అనంటే అల్ల మనుషులు పట్టరు. అప్పుడు ఫస్ట్‌లో చెప్పినప్పుడు ఎగతాళి చేసిర్రు గదా అని నా మనసులో పెట్టుకొని, ఇప్పుడు అల్ల మనుషులు పట్టరు. అప్పుడు ఫస్ట్‌లో చెప్పినప్పుడు పంపియరైతిరి. ఇప్పుడైతే పట్టారమ్మా అని చెప్పిన సార్. నేనైతే ఇదొక్కటే చెప్పిన. నేను ఊరోళ్ళకి ఎవ్వరికైనా అదే చెప్పిన సార్ నేనిప్పుడు. ఓకే. 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 థాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో డిసెంబర్ వరకు 1.5 లాక్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. నిజంగా మీ మీరు చెప్పినా కూడా ఏం లేదంటే, ఇంకా ఎవరు చెప్పినా దేవుడు చెప్పినా కూడా వినరు మేడం. సో, ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే మనం ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేది లేదు కాబట్టి 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం ఏమైతే ఉందో దాని గురించి మీరు పాటుపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న వాళ్ళందరూ వస్తారు మేడం. ఓకేనా మేడం. కొంతమంది లీడర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. సరే సార్. ఓకే సార్.